హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది రవ్వ దోశ అండి. క్రిస్పీ రవ్వ దోశ చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు పిల్లలకు కానీ సాయంత్రం ఈవినింగ్ టిఫిన్గా కానీ రాత్రికి కానీ వేసుకునేదండి. 10 నిమిషాలు అయిపోయేది. దీని మీడియం గ్లాసు రవ్వ తీసుకున్నాను. దానికి ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది, కొత్తిమీర ఒక గుప్పిడండి, 2 రెబ్బల కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. రవ్వని ఒక బౌల్ వేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని దాంట్లోనే తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, బియ్యం పిండి కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే పెనానికి అంటుకోకుండా ఉంటుంది. వేసుకుని తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుని బాగా అడికి కలిపేసుకుని దీన్ని కాస్త ఒక గ్లాసు, ఒక 2 గ్లాసులు నీళ్ళు అంటే చూసుకుని వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే పలుచగా వస్తాయి. ఎందుకంటే బాగానే ఉంటాయి. మామూలుగా వేరే అయితే కనుక రావని భయపడాలి, ఇది బాగానే వస్తాయండి. నేను ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు కలిపానండి. అదే గ్లాస్ తోటి కలుపుకొని మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఇదంతా ఒక బౌల్లో వేసుకుని ఒక 5 నిమిషాలు ఇచ్చేయాలి. ఎందుకంటే ఈలోపు పెనం కాలేసుకుని టైం సరిపోతుంది. పెనం కాలేసి దానికి కొద్దిగా నూనె రాసి మీడియం సైజ్ మంట మీద పెట్టి దోశ వేయాలి. దోశ వేసి ప్రతిసారి కూడా అడికి పైకి కలిపి వేసుకుంటూ ఉండాలి. ఈ దోశలోకి మనకి ఇష్టం అయితే కనుక ఇంకా జీడిపప్పు కానీ, కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి లేదా వేసిన కూడా వేయించిన కూడా వేసుకోవచ్చు. అవి ఉంటే కనుక అవైలబుల్గా ఉంటే అది స్ప్రెడ్ చేస్తూ వేయాలి. వేసి అది రెండో వైపు తిప్పాలి. తిప్పిన తర్వాత బాగుంటుంది. సూపర్గా ఉంటాయండి. పిల్లలకి బాగా వస్తాయి. ఇవి కాలిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. దీనికి టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయినా టేస్ట్ బాగుంటుందండి. మీకు ఎలా ఏదైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.